హలో ఫ్రెండ్స్, చిగుళ్ళ వ్యాధి కారణంగా దంతాలకు రక్షణగా నిలిచే కణజాలం ఎముకలు దెబ్బతింటే వాటిని తిరిగి పునరుద్ధరించడం చాలా కష్టమైన పని. అయితే తాజాగా శాస్త్రవేత్తలు పనస జిగురు, దానిమ్మ తొక్క సారం, మరొక ఔషధాన్ని కలిపి రూపొందించిన సరికొత్త బయోమెటీరియల్ ఆశాజనక ఫలితాలను చూపించింది. అసలు ఈ కొత్త పదార్థం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రెజిల్లో పాంటిఫికల్ కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ సావో పాలోకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు పొలిమెరే బులెటిన్ జర్నల్లో ప్రచురితం చేశారు. పెరిడాంటైటిస్ అనే చిగుళ్ల వ్యాధి వల్ల దంతాలను పట్టి ఉంచే కణజాలం చిగుళ్ళు, ఎముకలు క్రమంగా దెబ్బతింటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఇన్ఫెక్షన్, వాపును తగ్గించగలిగిన ఇప్పటికే దెబ్బతిన్న కణజాలాన్ని పూర్తిగా పునరుద్ధరించడం అంత సులభతరమేమీ కాదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం పరిశోధకులు పనస జిగురుపై దృష్టిని పెట్టారు. పనస చెట్టు నుంచి సేకరించే ఈ జిగురుకు అంటుకునే లక్షణం ఉంటుంది. అందువల్ల ఇది చిగుళ్లపై ఎక్కువసేపు నిలిచి చికిత్సా పదార్థాలను నేరుగా ప్రభావిత ప్రాంతానికి చేరవేయగలుగుతుందని వారు భావించారు. పరిశోధకులు పనస జిగురుతో పాటు దానిమ్మ తొక్క సారాన్ని కూడా ఉపయోగించారు. దానిమ్మ తొక్కలు సూక్ష్మ క్రిములను అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచించాయి. అదనంగా సిమ్వాస్టానిన్ అనే ఔషధాన్ని కూడా ఇందులో కలుపుతారు. ఇది వాపును తగ్గించడమే కాదు, ఎముకల పెరుగుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందని పరిశోధనలు సూచించాయి. శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ జెల్ను ప్రయోగశాలలో మానవ మూల కణాలపై పరీక్షించారు. ఈ పరీక్షల్లో బయోమెటీరియల్ ఎముక కణాల అభివృద్ధిని ప్రోత్సహించినట్లుగా వారు గుర్తించారు. 14 రోజుల్లో ప్రభావం కనిపించగా 21 రోజుల తర్వాత మరింత మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. ఈ ఫలితాలు చిగుళ్ల వ్యాధి వల్ల దెబ్బతిన్న కణజాలం, ఎముకల పునరుద్ధరణలో ఈ బయోమెటీరియల్ ఉపయోగపడే అవకాశం ఉందని సూచిస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇది ఇంకా ప్రయోగశాల దశలోనే ఉంది. మనుషులపై మరిన్ని పరీక్షలు అవసరమని వారు స్పష్టం చేశారు. చూశారు కదా, సాధారణంగా తినే పనస పండులో జిగురు కూడా వైద్య రంగంలో ఉపయోగపడే ఒక ఔషధంలా పనిచేస్తుందని ఈ పరిశోధన మనకు తెలియజేస్తోంది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలో మాత్రమే ఉంది. భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు గనక విజయవంతమైతే చిగుళ్ల వ్యాధి చికిత్సలో సరికొత్త మార్గాలు తెరుచుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.